నమస్తే అండి. ఆడవాళ్ళు ఇంటి నుంచి బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళే ముందు ఇంట్లో ఎన్నో పనులు కంప్లీట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కదండి. రీసెంట్గా నేను మా చుట్టాలింటికి వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్ళే ముందు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పిల్లల్ని స్కూల్కి కూడా పంపించేసి ఇల్లంతా ఎలా నీట్గా సర్దుకొని వెళ్ళానో, ఇంకా మా చుట్టాలింటి దగ్గర నుండి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి. మరి ఆ జర్నీ విశేషాలు కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే టిఫిన్ కోసం వేసే పిండి పాలు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసి బట్టలు నానబెట్టి బట్టలు ఉతికేసానండి. వారంలో సోమవారం శనివారం తప్ప మిగతా 5 రోజులు బట్టలు ఉతుకుతాను. నాకు మాసిన బట్టలు ఎక్కువ ఉంటే అస్సలు నచ్చదండి. అందుకే ఎప్పుడు విడిచిన బట్టలు అప్పుడు ఉతికేస్తాను. డైలీ చేసుకునే పనిలో ఈ బట్టలు ఉతకడం ప్రతిరోజు ఉంటుందన్నమాట. ప్రీవియస్ వీడియోలో ఉదయం పరగడుపున పిల్లలకు కాకరకాయ జ్యూస్ ఇస్తుంటే మీ పిల్లలు ఉదయాన్నే కాకరకాయ జ్యూస్ బాగానే తాగుతున్నారు సుమా అని అన్నారు కదండి. మా పిల్లలకు నేను కొత్తగా ఇవ్వట్లేదండి. వాళ్ళ చిన్నప్పటి నుంచే కాకరకాయ జ్యూసులు కషాయాలు తాగడం అలవాటు చేశానండి. అందుకే పేచీ లేకుండా ఉదయం ఏమిచ్చినా హ్యాపీగానే తాగుతారు. ఇక్కడ ఒక దానిమ్మ చెట్టు ఉండేదండి. ఆ చెట్టు సరిగా కాయట్లేదని ఆ చెట్టుకే ఈ కాకరపాదు పాగించాను. ఆ చెట్టు కనిపించకుండా ఈ కాకరపాదు పూర్తిగా కిందకి వంచేసింది. అయితే కింద ఒక కాకరకాయ కాసిందండి. దాన్ని నేను చూడలేదు. ఇదేమో పండిపోయింది. సర్లే విత్తనాలకైనా ఉంటుందని దాన్ని కోసి ఎండలో పెట్టాను. మన చేలోనైనా వేయచ్చు, లేదంటే పెరట్లోనైనా వేద్దామని. చూడ్డానికి దీని పొట్టలో గింజలు మాత్రం పంచదార పాకంలో నానబెట్టిన చెర్రీస్లా భలే ఉన్నాయండి. ఇక బట్టలు ఉతికేసి లోపలికి వచ్చిన తర్వాత కోడిపెట్ట గుడ్డు పెట్టడానికి ఒక ట్రే అడ్డుగా పెడతాను. మీకు నాటుకోళ్ళని పెంచుతానని చెప్పాను కదండి. ఆ కోళ్ళలో 2 పెట్టలు గుడ్లు పెడుతున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే అవి గుడ్లు పెడతాయి. ఆ పెట్టే గుడ్లు ఇంట్లోనే పెడితే గుడ్లు సేఫ్టీగా ఉంటాయి కదా అని ఇంట్లో పెట్టడం అలవాటు చేశాను. అవి వచ్చి చూసుకొని గుడ్లు పెట్టడానికి నేను పెట్టిన ట్రే కిందకి వచ్చి గుడ్లు పెడతాయి. చూసారా, ఏదో మా ఇంట్లోకి దొంగతనానికి వస్తున్నట్టు ఎలా నక్కి నక్కి వస్తుందో అలా సైలెంట్గా వచ్చి ట్రే లోపలికి వెళ్తుంది. అది అలా లోపలికి వెళ్ళంగానే దొరికింది దొంగ అన్నట్టుగా ట్రేని మూసేస్తాను. ఒక గంట అరగంటలో అది గుడ్డు పెడుతుందండి. ఈలోగా దాన్ని అలానే గుడ్డు పెట్టేంత వరకు ఉంచి నా పని నేను చేసుకుంటాను. ఉదయం పిల్లలకి మిల్క్ షేక్ ఇస్తానని చెప్పాను కదండి. ప్రతిరోజు పిల్లలకి నచ్చిన టిఫిన్ పెట్టాలంటే కష్టమే. పెట్టినా కొన్నిసార్లు ఉదయం టిఫిన్ సరిగా తినలేకపోవచ్చు. ఒకవేళ ఉదయం టిఫిన్ సరిగా తినలేకపోయినా ఈ జ్యూస్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఈ జ్యూసు 7:30కే ఇచ్చేస్తే టిఫిన్ టైంకి టిఫిన్ కూడా తినగలుగుతారు. లేకపోతే హెవీగా ఉండి టిఫిన్ తినలేరు. అందుకని నేనైతే 7:30కే ఇచ్చేస్తానండి. 8:30కి టిఫిన్ పెడతాను. మా పిల్లల స్కూలు ఊర్లోనే కాబట్టి 9 లోపే స్కూల్కి వెళ్ళిపోతారు. పిల్లలకు జ్యూస్ తయారు చేసే ముందు అత్తయ్యకి టీ పెట్టాను. జ్యూస్ తయారు చేసేలోగా టీ మరిగిపోయింది. తర్వాత అత్తయ్యకి కూడా టీ ఇచ్చేసి టిఫిన్కి తయారు చేశాను. ప్రీవియస్ వీడియోలో రాగి ఇడ్లీ ఎలా వేసానో చూపించాను కదండి. ఇప్పుడు రాగి దోశ కూడా ఎలా వేస్తానో చూడండి. అంటే వెరైటీగా ఏమి ఉండదండి. కాకపోతే ఇడ్లీలో వేసినట్టే ఇందులో కూడా క్యారెట్ తురుము వేసి దోశలు వేస్తాను. అలా దోశల పిండిలో క్యారెట్ తురుము సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచుతాను. ఈలోగా సిరి తలకు నూనె రాసి తలలో ఓ 2 పేలు చూసేసి జడలు వేశాను. సిరికి డైలీ పేలు చూడాల్సిందేనండి. లేకపోతే బెల్లంకి చీమలు పట్టినంత ఈజీగా సిరికి పేలు పెట్టేస్తాయి. బహుశా స్కూల్లో పిల్లలంతా కలిసి దగ్గరగా కూర్చోవడం వలనో ఏంటో కానీ రోజు చూసిన 2-3 పేలైనా ఉంటాయి. సిరికి జడలు వేసేసరికి టైం 8 అయిందండి. టైం కరెక్ట్గా 8 అయ్యేసరికి మాకు పాలు వస్తాయండి. ఇంట్లో ఎవరో ఒకరు వెళ్ళి పాలు పోయించుకుంటారు. ఆ రోజు అత్తయ్య పోయించుకొని పాలు స్టవ్ మీద పెట్టింది. తర్వాత నేను పిల్లలకి టిఫిన్ తయారు చేశాను. మా పిల్లలకు దోశల్లోకి కొత్తిమీర చట్నీ అంటే చాలా ఇష్టమండి. అందుకని కొత్తిమీర చట్నీ కోసం పచ్చిమిర్చి పుట్నాల పప్పు వేయించాను. అవి 2 లైట్గా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని
ఆ కడాయిలోనే టమాటా కట్ చేసుకొని వేసుకొని టమాటా మగ్గేంత వరకు ఉడకబెట్టాను. టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. కొత్తిమీర టమాటా చల్లారేలోగా దోశలు వేయడానికి స్టవ్ మీద పెనం పెట్టుకొని దోశలు కూడా వేసేసాను. నార్మల్గా వేసుకునే దోశలతో పోలిస్తే ఈ దోశలు హెల్త్ పరంగా చాలా మంచిదండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ దోశల పిండికి పప్పు ఎంత వేసుకోవాలో, రాగులు ఎన్ని వేసుకోవాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే 1 కప్పు మినపప్పుకి 1 కప్పు రైస్ మాత్రమే వేస్తాను. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే 1కి 2 కూడా వేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు చట్నీ కోసం వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసుకొని 2-3 వెల్లుల్లి రేఖలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అయిపోయినట్టే. పిల్లలకు దోశలు వేసి ఇచ్చేసిన తర్వాత అత్తయ్య కోసం ఆయిల్ దోశ వేశాను. ఆనియన్ దోశలా? ఈ ఆయిల్ దోశ ఏంటని అనుకుంటున్నారా? మీకు చెప్పాను కదండి, మా అత్తయ్యకి మా వారికి ఆయిల్లో పూరి మునిగిపోయినట్టు ఆయిల్లో దోశ కూడా మునిగిపోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మా వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి మాత్రం రకరకాలుగా ఉంటుంది. పిల్లలకు అత్తయ్యకి టిఫిన్ పెట్టేలోగా పొయ్యి మీద పెట్టిన పాలు మరిగిపోయాయి. టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి అత్తయ్య టీ తాగుతుందండి. టీ తాగేసి బాటిల్లోకి మంచినీళ్ళు పట్టుకొని అత్తయ్య పనికి వెళ్ళిపోతుంది. అత్తయ్యకి పిల్లలకి టిఫిన్ పెట్టేసరికి టైం 8:30 అయిందండి. తర్వాత టిఫిన్ తినేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. అత్తయ్య కూడా పనికి వెళ్ళిపోయింది. అత్తయ్య కరెక్ట్గా 9 గంటలకు వెళ్తుందండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను అత్తయ్యకి వంట కూడా చేసేసాను. ఆ రోజు వంట అత్తయ్యకి మాత్రమేనండి. పిల్లలు గవర్నమెంట్ స్కూలే కాబట్టి స్కూల్లోనే తినేస్తారు. మేమేమో మా చుట్టాలింటికి వెళ్తున్నామని చెప్పాను కదండి. ఇంతకీ చుట్టాలింటికి ఎందుకు వెళ్తున్నామంటే మా చుట్టాలమ్మాయి పుష్పావతి అయిందండి. అందుకని మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నాము. అందుకేనండి వంట అత్తయ్యకి మాత్రమే చేస్తున్నాను. స్టవ్ మీద రైస్ కడిగి పెట్టుకొని కూర కోసం ఉల్లిపాయ కట్ చేసుకొని అవి సిమ్లో పెట్టి టిఫిన్ తిన్నవి, జ్యూస్ చేసినవి మొత్తం వాడిన గిన్నెలన్నీ ఖాళీ చేసేసి ఒక పెద్ద గిన్నెలో పెట్టేసి ఆ గిన్నెలన్నీ బయట పెట్టేశాను. ఈ గిన్నెలు మాత్రం అత్తయ్య కడుగుతుందండి. నేను చేసుకునే పనులన్నింటిలోనూ ఈ గిన్నెలు తోమడం మాత్రం అత్తయ్య హెల్ప్ చేస్తుందండి. మిగిలినవన్నీ నేనే చేసుకుంటాను. అత్తయ్య 12 గంటలకి భోజనం చేయడానికి ఇంటికి వస్తుంది. పని నుంచి రాగానే ఈ గిన్నెలన్నీ కడిగేసి భోజనం చేసేసి మళ్ళీ పనికి వెళ్ళిపోతుంది. అత్తయ్య వచ్చే టైంకి నేను వంట చేసేసి కిచెన్లో వాడిన గిన్నెలన్నీ బయట పెరట్లో గిన్నెలు తోముకునే ప్లేస్లో పెట్టేసి గిన్నెలో ఉన్న జిడ్డు అంతా వాటర్తో కడిగి పెడతాను. అలా కాకుండా డైరెక్ట్గా వాడిన గిన్నెలు వాడినట్టే వదిలేస్తే మాకు బయట కుక్కలు కాకులు ఎక్కువగా ఉంటాయండి. అవి వచ్చి గిన్నెలన్నీ నాకుతూ ఉంటాయి. అందుకే శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి ఉంచుతాను. అత్తయ్య వచ్చే టైంకి అవి నాని తోమడానికి కూడా ఈజీగా ఉంటాయి. పైగా అత్తయ్య పని కూడా తొందరగా అయిపోతుంది. గిన్నెలన్నీ బయట పెట్టి కడిగేసేలోగా ఉల్లిపాయ వేగిపోయింది, అన్నం కూడా ఉడికిపోయింది. ఫస్ట్ అన్నం వార్చేసుకొని తర్వాత కూర కూడా తయారు చేసేసాను. ఇంతకీ కూర ఏమి వండుతున్నానంటే కోడిగుడ్డు ఉక్కురండి. మేమైతే ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు, కారం, గుడ్డు వేసి వండే విధానాన్ని కోడిగుడ్డు ఉక్కురు అంటామండి. మరి మీ ప్రాంతాన్ని బట్టి మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. కోడిగుడ్డు ఉక్కురు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది నేను ఎలా చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఉప్పు, కారం వేసి జస్ట్ 1 నిమిషం వేయించుకొని గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవడమే. వంటలన్నింటిలోనూ చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయే
బెస్ట్ రెసిపీ ఇదేనండి. ఇలా అత్తయ్యకి వంట చేసేసిన తర్వాత అన్నం వరపు తీసేసి కూర వండిన కడాయిలోకి కొంచెం అన్నం తీసి పక్కన పెట్టుకొని అన్నం కూర ఉట్టి మీద పెట్టేస్తాను. ఎందుకంటే అసలే కోడిగుడ్డు ఉక్కురు కదండి. ఏ కాకరకాయ కూర అయితే పర్వాలేదు, కానీ కోడిగుడ్డు ఉక్కురు కదా, పిల్లికి కొంచెం స్మెల్ వచ్చినా పండగ చేసుకుంటుందన్నమాట. అలా చాలాసార్లు పాలు పెరుగు తిని పండగ చేసుకుందండి. అందుకే నాన్ వెజ్ ఏం వండినా ఉట్టి మీదే పెట్టేస్తాను. పాలు పెరుగు కూడా ఉట్టి మీదే పెడుతూ ఉంటాను. వంట చేసేసిన తర్వాత కిచెన్ ఏమీ క్లీన్ చేయలేదండి. జస్ట్ ఓ మాదిరిగా క్లీన్ చేశాను అంతే. అప్పటికే టైం 10 అయిపోతుందండి. ఓ వైపు నుంచి మాడబడుచు ఫోన్ మీద ఫోను చేస్తూనే ఉంది, మేము వస్తున్నామా లేదా అని. అంటే మెచ్యూర్ ఫంక్షన్కి మాడబడుచు కూడా వస్తుందండి. అందుకే మేము బయలుదేరామా లేదా అని ఫోన్ చేస్తుంది. ఫైనల్గా ఇల్లు కూడా తుడిచేసాను. అసలు అయితే ఇల్లు ఉదయాన్నే తుడిచేస్తానండి. ఓవైపు పని చేసుకోవడం, ఇంకోవైపు వీడియో షూట్ చేసుకోవడం వల్ల లేట్ అయిపోయింది. సర్లే వంట కూడా చేసేసాక తుడుద్దాంలే అని లాస్ట్లో ఇల్లు తుడిచాను. ఈ పనులన్నీ చేసుకునేలోగా పెట్ట గుడ్డు పెడుతుందేమోనని పెట్టనగా పెట్టాను కదండి. కానీ పెట్ట గుడ్డు పెట్టలేదు. ఆ పెట్ట ఆల్రెడీ 2 వారాల నుండి గుడ్లు పెడుతుందండి. టైం అయిపోయినట్టుంది, ఇక గుడ్లు పెట్టదనుకుంటా. దాన్ని ఇంకా మట్టు పెడితే గుడ్లు పొదుగుతుందనమాట. ఇంట్లో పనులు ఎంత తొందరగా కంప్లీట్ చేయాలనుకున్నా ఇంకా చేసే కొద్దీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. అందుకే ఒకసారి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మన ఆడవాళ్ళకి ఎన్నో చేయాలని ఉంటుంది, అవి చేయాలంటే ఇంట్లో ఇన్ని పనులు బాధ్యతలు దాటుకొని వెళ్ళాలి అని. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయాలి. అంటే ఇవన్నీ భారమని చెప్పట్లేదండి. ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళంటే పని పాట లేని వాళ్ళలా చూస్తూ ఉంటారు. ఇంట్లో ఏం పని ఉంటుంది, వండుకొని తినడమే కదా అని అంటారు. వండేస్తే పని అయిపోయినట్టేనా అండి? వంట చేశాక స్టవ్ క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. వండిన గిన్నెలన్నీ తోముకోవాలి. తోమిన గిన్నెలన్నీ మళ్ళీ తెచ్చి కిచెన్లో సర్దుకోవాలి. ఓకేనండి. అన్నం వచ్చిన గంజి ఉంటుంది కదండి, ఆ గంజితో కోళ్ళకి తవుడు కలిపి పెట్టేశాను. కూర వండిన కడాయిలోకి కొంచెం అన్నం తీసి పక్కన పెట్టాను కదండి, ఆ అన్నం కూడా కలిపి బయట పెట్టేశాను. ఆ అన్నం కాకులు తింటాయని పెడతానండి, కానీ ఆ అన్నం కూడా మా కోళ్ళే తినేస్తాయి. పెద్ద కోళ్ళు చిన్న కోడి పిల్లల్ని తిన్నివ్వండి. ఆ పెద్ద కోళ్ళు తినేసి వెళ్ళిపోయాక చిన్న కోళ్ళు తింటాయి. ఇలా కోళ్ళకి కూడా తవుడు కలిపెట్టేసిన తర్వాత మరిగిన పాలు గోరువెచ్చగా అయ్యాయి. ఈ పాలు కూడా పెరుగు తోడు పెట్టేసి ఉట్టి మీద పెట్టేసి నేను స్నానం చేసి రెడీ అయ్యాను. ఈలోగా మా వారు తను వేసుకునే బట్టలు ఐరన్ చేసుకున్నారు. ఆ ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారండి. ఈ పని కూడా నా మీదే ఆధారపడకుండా తానే చేసుకుంటారులేండి. కాకపోతే నేను ఇంట్లో పనులు చేసుకున్నంతసేపు టీవీ పెట్టుకొని చూస్తూనే ఉన్నారు. తీరా నా పనులన్నీ చేసుకుని స్నానం చేసి వచ్చాక అమ్మయ్య ఇక వెళ్దామని అనుకునే లోపే నా వాచ్ ఎక్కడ ఉంది, నా రింగ్ ఎక్కడ ఉంది, నా పర్స్ ఎక్కడ ఉంది కనిపించట్లేదని చూడమంటారు. ఒక ప్లేస్లో పెట్టుకొని ఇంకో ప్లేస్లో వెతుకుతారనమాట. అవి కనిపించకపోతే నేనే ఎక్కడో పెట్టేస్తాను అనుకొని మళ్ళీ నాతోనే వెతికేస్తారు. ఏం చేస్తాం, మళ్ళీ సార్కి కావాల్సినవన్నీ వెతికి ఇవ్వాలి. ఒకవేళ ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ మీ ఇంట్లో కూడా ఉంటే సరదాగా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి. ఇలా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని అత్తయ్యకి వంట చేసేసి కోళ్ళకి మేత కూడా వేసేసుకొని ఎక్కడ పెట్టే వస్తువులు అక్కడ పెట్టేసి ఇల్లు అంతా నీట్గా సర్దేసుకొని అప్పుడు చుట్టాలింటికి బయలుదేరామండి. ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇంటికి తాళం వేయాలి కాబట్టి ఇంటి ముందున్న గ్రిల్స్కి తాళం వేసామండి. పెరటి వైపు మాత్రం తాళం వేయలేదు. ప్రస్తుతానికి తాళం ఒకటే ఉందండి. ఆ ఒకటి ఇంటి ముందు వేసామన్నమాట. అయినా మా ఇంటికి లాక్ వేయ అవసరం లేదులేండి. మా ఇంట్లో ఇల్లు అంతా వెతికేసినా ఒక్క విలువైన వస్తువు కూడా దొరకదు. ఏదో ఫార్మాలిటీకి వేసామంతే. కానీ ఇలా ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇంటికి తాళం వేయడం ఎంత ముఖ్యమో ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. నేనైతే అవి కూడా ఆఫ్ చేసుకొని వెళ్తాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు ఏ వస్తువుల్ని ముట్టుకోకూడదో, ఏ వస్తువుతో ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం వెళ్ళే ముందు పిల్లలకి చెప్పుకోవాలి. కొన్ని ప్రమాదాలు మనం ఇంట్లో లేనప్పుడే జరుగుతూ ఉంటాయండి. ఓకేనండి. దారి మధ్యలో మా వారు నా కోసం మల్లెపూలు కొన్నారండి.
నా జుట్టుకి ఒక మూర పువ్వులే ఎక్కువ అనుకుంటే మా వారు 2 మూరల మల్లెపూలు కొన్నారు. సర్లే మా ఆడపడుచు ఎలాగో వస్తుంది కదా, తను పెట్టుకుంటుందిలే అని తీసుకున్నాను. సామర్లకోట, పిఠాపురం, కాకినాడ నుండి మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మేము మల్లెపూలు కొన్న ఊరు ఏ ఊరో కామెంట్స్లో చెప్పండి. ఉదయం ఇంటి దగ్గర టిఫిన్ తినడానికి టైం లేక తినలేదండి. అందుకే మా వారు నాకు ఇష్టమైన ఈ పల్లీలు కొన్నారు. ఆ పల్లీలు నేను తింటూ మా వారికి కూడా పెడుతూ అలా కొంతసేపు వెళ్ళేసరికి దాహం వేసిందండి. దాహం వేసినా వేయకపోయినా బయటకు వస్తే ఖచ్చితంగా కొబ్బరి బొండం తాగుతానండి. ఈ బొండాలు వచ్చినప్పుడు బండి ఆపమని నేను చెప్పినా మా వారికి వినిపించినట్టు నటించేస్తారో, బొండాలు వచ్చినప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్తారో. నన్ను ఏడిపించడానికి మా వారు అలా చేస్తారన్నమాట. అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా మన ఆడవాళ్ళం ఎంత పొదుపుగా ఉన్నా ఈ మగాళ్ళేంటండి బాబు, తినే వాటి దగ్గర కూడా పొదుపుగా ఉండాలంటారు. మన అవసరానికి 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అవి అవసరమా అంటారు. వాళ్ళు మాత్రం వందలు ఖర్చు పెట్టుకుంటారు. ఏమైనా అంటే మీ పుట్టింటి నుండి ఏమీ తేవట్లేదు కదా, మేమే కదా సంపాదించుకుంటున్నాం అంటారు. సర్లేండి, ఫైనల్గా చుట్టాల ఇంటికి వచ్చేసాము. మేము వెళ్ళిన అరగంటకి మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చేసారు. కొంతసేపు కూర్చొని ముచ్చట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అందరం కలిసి భోజనం చేసేసాము. ఎంత చెట్టుకి అంతే గాలన్నట్టు మెచ్యూర్ ఫంక్షన్ అంటే మరి జనంతో గ్రాండ్గా ఏమీ ఉండదండి. ఏదో మా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా బాగా కావలసిన వాళ్ళకి మాత్రమే చెప్పుకున్నారండి. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఇలాంటి ఆర్భాటాలు ఏమీ చేయనవసరం లేదండి. ఆడపిల్లలకు మెచ్యూర్ ఫంక్షన్ చేసే డబ్బుతో వాళ్ళ ఎడ్యుకేషన్కి కానీ వాళ్ళ మ్యారేజ్కి కానీ ఖర్చు పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మాలాంటి వాళ్ళు కూడా చాలామంది గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంటున్నారండి. దీని గురించి నేను వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి చెప్పే టైం నాకు ఇంకా రాలేదండి. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను చేసి చూపిస్తూ మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే 10 మందికి మనం ఏదైనా చెప్పాము అంటే ఫస్ట్ దాన్ని మనం ఫాలో అవ్వాలి కదా. వీలైనంత వరకు మీకు చెప్పే ప్రతి విషయాన్ని నేను ఫాలో అవుతే మాత్రమే మీకు చెప్తానండి. కానీ ఎంత మంచిగా వీడియోస్ ప్రజెంట్ చేసినా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. ప్రతి మధ్య తరగతి కుటుంబానికి నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయి అని మీరు నమ్మితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనండి, చుట్టాల ఇంట్లో భోజనం చేసేసి అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరాము. కానీ అక్కడ వరకు వెళ్ళాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించిందండి. అంటే మా ఊరు నుండి అమ్మ వాళ్ళ ఊరు 70 కిలోమీటర్లండి. ఇప్పుడు మేము 40 కిలోమీటర్ల వరకు వచ్చేసాము. ఇంకో 30 కిలోమీటర్లు వెళ్తే అమ్మ వాళ్ళ ఊరు వచ్చేస్తుంది. అందుకని మా ఆడపడుచు వాళ్ళను ఇంటికి వెళ్ళిపోమని మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చిందండి. ఇక అక్కడి నుంచి మా ఆడపడుచు వాళ్ళకి బాయ్ చెప్పేసి ఎవరికి వాళ్ళం తూర్పు పడమరగా సపరేట్ అయిపోయామండి. అంటే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, మేమేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఓకేనండి, ఉదయం 6 గంటలకు నిద్రలేచి ఇంట్లో వంట పని ఇంటి పని చేసుకొని ఇంట్లో అన్నీ సర్దుకొని మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకి అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నామండి. మరి రోజంతా టైం స్పెండ్ చేసిన ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.